ఈ ఇంట్లో ఎవరు పూజ చేసినా అది ఈ ఇంట్లో వాళ్ళందరి క్షేమం కోసమే కదా. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటో ఆ విషయం? ఒక తల్లిగా మీరీరోజు పిల్లలకి హారతివ్వడం చూశాను. అది ఎన్నాళ్ళు నేను చేసిన పూజలకి ఆ దేవుడు నాకిచ్చిన ప్రసాదంలాగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పిల్లల్ని వాళ్ల కన్నతల్లి దగ్గరికి చేర్చమని ఆ దేవుణ్ణి మొక్కని రోజులేదు. రామ్మప్రియా, ఇంటి కోడలివి. మా అందరికంటే ముందు దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకోవాల్సింది నువ్వే. రా. ఆగు. ఈ పవిత్రమైన హారతి అందుకోవడానికి కేవలం ఈ ఇంటి కోడలివి అన్న ముద్ర ఉంటే సరిపోదు. భార్యగా భర్తను గౌరవించే సంస్కారం, ఈ ఇంటి ఇల్లాలుగా ఈ ఇంటి కుటుంబ క్షేమాన్ని కోరుకునే స్వచ్ఛమైన మనసు కూడా ఉండాలి. కానీ అవి రెండూ నీకు లేవు. మోసంతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళకి, అబద్ధాలతో బంధాన్ని వెలకట్టే వాళ్ళకి ఆ దేవుడి ఆశీస్సులు పొందే అర్హత లేదు. కృష్ణ, ఆ దేవుడి ఆశీస్సులు ఎవరికి ఉండాలో నిర్ణయించేది మనుషులు కాదు, ఆ మనుషుల్లో ఉండే నిష్కల్మషమైన భక్తి. సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. ఎదుటి వాళ్ల మనసు నొప్పించకుండా మాట్లాడడమే అన్నిటికంటే పెద్ద సంస్కారం కృష్ణ. ఇప్పుడు ప్రియ ఏం తప్పు చేసిందని తన మనసు గాయపడేలాగా అంత కఠినంగా మాట్లాడుతున్నావు? మీరెవ్వరూ ఏ తప్పులు చేయలేదు. తప్పులు చేసింది మేము. అదే మిమ్మల్ని గుడ్డిగా నమ్మడం. ఛ! ఈ సోమవారం ఎప్పుడొస్తుందో కానీ ఇంట్లో ఈవిడ మొహం కూడా చూడలేకపోతున్నాం. రాణమ్మా, నా భార్య పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకెప్పుడు వాళ్ళ కళ్ళ ముందుకు రావద్దు ప్లీజ్. మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కలమా కలమా కలమా. ఏంటి కార్తిక, చాలా రోజుల తర్వాత కలవాలని ఫోన్ చేశావు? మాలేమైనా కావాలా? మాల్ కావాలంటే సప్లై చేయడానికి చాలా మంది ఉన్నారు. మరి నాకెందుకు కాల్ చేసి రమ్మన్నావు?
నీతో ఒక పని పడింది చరణ్. ఏంటో చెప్పు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఫోటో వాట్సాప్ చేశాను చూడు. తను మీ చెల్లెలు కావేరి కదా? అవును. ఇంతసేపు నువ్వు చెప్పింది కావేరి గురించా? సొంత చెల్లెల విషయంలో ఇంత ఘోరమైన ప్లాన్ ఎలా చేస్తున్నావు కార్తీక? సొంత చెల్లెలు, రక్త సంబంధం, ఇలాంటి సెంటిమెంట్లకి నా దగ్గర టైం లేదు చరణ్. చెప్పింది మాత్రమే చెయ్యి. సరే కార్తీక, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంతకీ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు, ఏంటి, ఎలా అనేది నీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. వెళ్ళు. సరే, బాయ్. బాయ్. నాకు కావాల్సింది కళ్యాణ్. కళ్యాణ్ నావాడు కావాలంటే మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న కావేరి కంప్లీట్గా సైడ్ అయిపోవాలి. అందుకు నేను ఎంతకైనా తెగిస్తాను. ట్యాంక్లో పెట్రోల్ ఉంది, బైక్ కండిషన్ బాగుంది, అయినా స్టార్ట్ అవ్వట్లేదేంటి? దగ్గరలో ఎక్కడ మెకానిక్ షాప్ కూడా లేనట్టుంది. చా, టైంకి సిగ్నల్ కూడా లేదు. టైం బ్యాడ్ అంటే ఇదేనేమో. స్టేషన్లో ఎంతోమంది ముద్దాయిలకి లిఫ్ట్ ఇచ్చి లోపల వేసి నేను ఇప్పుడు నా సొంత స్టేషన్కి వెళ్ళడానికి ఇలా నడి రోడ్డు మీద ఒకరు లిఫ్ట్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. మేడం ఏంటి సింగిల్గా వస్తున్నారు? సార్ అంటే ఎక్కడున్నారు? పాపం ఏ అమ్మాయి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు. చా, అసలు యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఉంది. హయ్యర్ అఫీషియల్స్ ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి నేను స్టేషన్లో లేకపోతే అనవసరంగా నా సర్వీస్ రికార్డ్ మీద రిమార్క్ పడుతుంది. ఆ మధ్య నేను ఒకసారి పెట్రోల్ ఇచ్చి హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నాకు లిఫ్ట్ ఇవ్వమని హెల్ప్ అడుగుతాను. హెల్ప్కి హెల్ప్, చెల్లుకి చెల్లు అవుతుంది. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఏంటి సార్ మీరు లిఫ్ట్ అడుగుతున్నారు? ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడే మీరు పెట్రోలు, బైక్ కండిషన్ అన్నీ చూసుకొని వస్తారు కదా. ఏమైందో తెలీదు, బైక్ ట్రబుల్ ఇచ్చింది, స్టార్ట్ అవ్వడం లేదు. కొంచెం అర్జెంట్ పని ఉంది, స్టేషన్ వరకు డ్రాప్ చేస్తావా ప్లీజ్? సరే ఎక్కండి. థ్యాంక్ యూ. తమరి మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా లేనట్టున్నారు. కనీసం నోటిఫికేషన్ అయినా చెక్ చేస్తున్నారా లేదా? నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మీకెందుకు, ఉండకపోతే మీకెందుకు? ఏదో క్యాజువల్గా అడిగానులే. ఇంతకీ తింగర్ది నా ఫాలో రిక్వెస్ట్ చూసిందా లేదా? చూడండి, మనిద్దరి మధ్య ఉన్న లవ్ ఎప్పుడో డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు నేనెవరో మీరెవరో. మొన్న నాకు పెట్రోల్ ఇచ్చి హెల్ప్ చేశారు కాబట్టి ఇవాళ నేను మీకు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నాను. చెల్లుకి చెల్లు.
మీరు కాస్త సైలెంట్ గా కూర్చుంటే మిమ్మల్ని స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాను. అలాగే మేడం, మీరు పదండి. థ్యాంక్ యూ సార్, పోతున్నాను. హ్మ్. అందరు అమ్మాయిల్లాగానే నాతో కూడా మళ్ళీ పులిహోర కలపాలని చూస్తున్నాడు. ఈసారి అలాంటి ఛాన్సే ఇవ్వకూడదు. ఛా, నేను అసలు తనకి ఛాన్స్ ఇవ్వడం నా బుద్ధి తక్కువ. ఇలాంటి ఈగోయిస్ట్తో మాట్లాడి మనసు పాడు చేసుకోవడం కంటే సైలెంట్గా ఉండడమే మంచిది. కనీసం మర్యాద అయినా ఉంటుంది. ప్రియా నాతో కలిసి ఉండడం, ఈ ఇంటి కోడలిగా గౌరవం పొందడం ఎప్పటికీ కుదరదు. ఈ పవిత్రమైన హారతి అందుకోవడానికి కేవలం ఈ ఇంటి కోడలివి అన్న ముద్ర ఉంటే సరిపోదు. మోసంతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళకి, అబద్ధాలతో బంధాన్ని వెలకట్టే వాళ్ళకి ఆ దేవుడి ఆశీస్సులు పొందే అర్హత లేదు. ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా, ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి నీ గుండె బద్దలాయనా, నీలోని ఆశలే మోసాన్ని చేసలే, నువ్వు కన్న కలలే కడతేరి ముగిసేలే, స్నేహాల భాసలే ద్రోహాలు చేసలే, చిరునవ్వులన్నీ చిరులాయే, ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబో. ఎందుకు కృష్ణ ఇలా మారిపోయావు? ఇంతలా నువ్వు మారిపోవడానికి నేనేం పాపం చేశాను? నీ కంటికి హారతి తీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయానా? ఏ నువ్వు అసలు భార్యగానే పనికిరావు, ఇంకివన్నీ ఎందుకు? భార్య అంటే అన్నిట్లో భర్తకి తోడుగా ఉండాలి. కానీ నువ్వు మాత్రం మీ అత్తయ్యకి ద్రోహంలో తోడున్నావు. కృష్ణ, కృష్ణ, నువ్వేడిస్తే జాలిపడి నీ కన్నీళ్లు చూసి కరిగిపోయే పాత కృష్ణ కాదిప్పుడు. ఏ నీ ఏడుపు చూడ్డానికి కూడా నాకు చిరాగ్గా ఉందే. కృష్ణ, నీకు నా ఏడుపు చిరాగ్గా ఉండొచ్చు, కానీ నా కన్నీళ్ల వెనకున్న నా ఆవేదన మాత్రం నిజం. నన్ను నమ్ము. హే ఇలాంటి అబద్ధపు కబుర్లు వినే ఓపిక నాకు లేదు. నన్ను వదిలే. ఏదో మా అమ్మ చెప్పింది కదా అని నిన్నింకా ఈ ఇంట్లో ఉండనిచ్చాను. లేదంటే నీ గురించి నిజం తెలిసిన అదే రోజు నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజై ఉండేది. అయ్యో, ఎందుకు కృష్ణ అలా మాట్లాడతావు? అంత పెద్ద నేరం నేనేం చేశాను చెప్పు? అత్తయ్యకి సంబంధించిన నిజం దాచాను, అంతేకాని నేనేమీ అబద్ధం చెప్పలేదే. అబద్ధం చెప్పినా క్షమించుండేవాణ్ణి, కానీ నిజాన్ని దాచి నన్ను మోసం చేశావు నువ్వు. కృష్ణ, నేను నిజం చెప్పకపోవడం నా తప్పే, ఒప్పుకుంటాను. అప్పుడున్న పరిస్థితుల్లో నీకు నిజం చెప్పలేకపోయాను. నాకు భయం వేసింది. హే దాన్ని భయం అనరు, స్వార్థం. స్వార్థం అంటారు. మీ స్వార్థం కోసమే మా నమ్మకాలతో ఆడుకున్నారు మీరు. కృష్ణ, నా కృష్ణనే ఇలా మాట్లాడుతుంది. ఏ నువ్వు పూర్తిగా మారావు కృష్ణ. ఏ నేనేమీ మారిపోలేదు. మీ అసలు రంగు తెలిసాక నా మనసులో మీ పట్ల అసహ్యం పెంచుకున్నాను, అంతే. మీ మనసులో ఉన్న స్వార్థం తెలుసుకున్నాక మీ మీద కోపం పెంచుకున్నాను, అంతే. ఇన్నాళ్లుగా మీరు ఆడుతున్న నాటకం తెలిసి నా మనసు ముక్కలైపోయి మాట్లాడుతున్నాను. అయితే నన్ను మహారాణిలో చూసుకుంటానని చెప్పిన మాటలు, నీ ప్రేమ అన్ని అబద్ధమేనా కృష్ణ? ఇన్నాళ్లుగా అబద్ధాలతో బతుకుతుంది మీరు.
అబద్ధాలతో ఈ ఇంట్లో చేరింది మీరు. మీ అబద్ధాలే నిజమని మమ్మల్ని నమ్మించింది మీరు. ఒకవేళ నేను అబద్ధం చెప్పినా అది అబద్ధమని చెప్పే అర్హత కూడా నీకు లేదు. అసలు నీకు నా రూమ్ లో ప్లేస్ కూడా లేదని చెప్పాను కదా, అయినా ఎందుకు నా రూమ్ లోకి వచ్చావు? కృష్ణ, కృష్ణ, నువ్వు మాట్లాడుతుంది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఎవరినైనా ఇరికించాలి అంటే అది కేవలం నన్ను మాత్రమే. ఇందులో ఎలాంటి శిక్ష అయినా అది నాకు మాత్రమే వేయాలి. పాపం ప్రియ, జరిగిన దాంతో తనకి ఏ సంబంధం లేదు. నువ్వు ఆవేశంలో అబద్ధానికి నిజానికి ఉన్న గీతని చూడలేకపోతున్నావు. ప్రియకి నీ మీదున్న ప్రేమ నిజం. ప్రియ నీతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం నిజం. నా కోసం తన నిజాన్ని దాచుండొచ్చు, అంతేగాని నిన్ను మోసం చేయాలన్న ఆలోచన తనకి గాని నాకు గాని ఎప్పుడూ లేవు కృష్ణ. తన ప్రేమ గొప్పది కాబట్టే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీకు నిజంగా నీ వెంటే నిలబడింది. నిన్ను దూరం చేసుకోకూడదు అనే భయంతోనే ఆ నిజాన్ని తన గుండెల్లోనే దాచుకుంది తప్ప తనేమీ నీకు ద్రోహం చేయలేదు. నీ కోపం చల్లారాక ఆ విషయం నీకు కూడా అర్థమవుతుంది. ఇప్పటికే నాకంతా క్లియర్గా అర్థమైంది రాణమ్మ గారు. ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసి మా అమ్మక ఈ ఇంట్లోకొచ్చి తెలివిగా మాతో ప్రేమగా దగ్గరవుతూ మా నాన్నతో మంచిదాన్లా నడుచుకుంటూ ఆస్తి మొత్తం కొట్టేయాలనుకున్నావు. అనుకున్నట్టే మా నాన్నతో విల్లు కూడా రాయించుకున్నావు. ఇదంతా ఇంకా మీ ప్రాపర్టీయే కదా? లేదు కృష్ణ, నువ్వనుకుంటున్న దాంట్లో ఏ ఒక్కటి నిజం కాదు. ధర్మతేజ గారు నా పేరు మీద విల్లు రాసినప్పుడు కూడా నేను వద్దనే వారించాను. తన ఆరోగ్యం బాగోలేదని, తనకేమైనా అయితే తన సామ్రాజ్యం, తన మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలు, తన వారసులుగా మీరు అందరూ రోడ్డున పడతారు అని చెప్పి బ్రతిమలాడితే నేను మౌనంగా ఉండిపోయాను. కానీ ఏ రోజు ఆ విల్లుని మిస్యూజ్ చేసుకోలేదు. అందరితో పాటు మీ సంస్థలో నేను కూడా ఒక ఎంప్లాయీ లాగానే పనిచేశాను. దానికి తగ్గ జీతమే తీసుకున్నాను. అందుకే కదా మీ ఆస్తులన్నీ మీకే అప్పచెప్పి వెళ్ళిపోతున్నానని నమ్మకంగా చెప్పాను. చాలు, ఆపండి, ఇంకాపండి, ఆపండి. ఎంతలా నమ్మాను, ఎంతలా అభిమానించాను. ఒక అమ్మగా ఎంతలా మిమ్మల్ని ప్రేమించుంటే మీ చేత్తో తాళి తీసేవమని చెప్పి తన మెల్లో కడతాను. కనీసం ఆ క్షణమైనా నేను మీ అమ్మని కాదన్న నిజం చెప్పుంటే ఇప్పుడు నేనిలా ప్రవర్తించేవాణ్ణే కాదు. అప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తించేవాడివి కృష్ణ. అర్థం చేసుకునేవాళ్లు ఎప్పుడైనా అర్థం చేసుకుంటారు, కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఆ రోజు నీకు నిజం తెలియడానికి, ఈ రోజు నీకు నిజం తెలియడానికి తేడా ఏముంది చెప్పు? ఇప్పుడు మాట్లాడుతున్న ఇవే మాటలు అప్పుడు కూడా మాట్లాడేవాడివి. ఎందుకంటే నేను ద్రోహం చేశానని మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి. చూడండి, మీతో నాకు మాట్లాడనవసరం. ఎలాగో మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి తనకి చెప్పండి. ఇక మీదట తను నాకు ఎదురు పడకూడదు.
నాతో మాట్లాడకూడదు. నన్ను విసిగించకూడదు. కాదు కూడదు అంటే మీతో పాటు తనని కూడా తీసుకుని వెళ్ళిపోండి. తను నాకింకా అక్కర్లేదు. కృష్ణ, కావేరి, ఇలా అమ్మ అనే అబద్ధంతో నా పిల్లల్ని ఎంతకాలం బందీల్ని చేస్తావు? చూడు, నీది కాని బంధానికి అమ్మ అనే రంగు పూసి ఇంకెంతకాలం నా పిల్లల్ని మోసం చేస్తావు? నిజానికి నీలాంటి దాన్ని నీడ పడితేనే నా పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుంది.